హాయ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ మా వర్క్ అయ్యాక మేము పత్తి చేనుకొచ్చాము. మొంత తుఫాన్ వల్ల పంటలన్నీ పోయాయని చెప్పి మేము రావడమే మానేసాము. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ వచ్చాము. అది కూడా మా చిన్నాన్న ఏదో పని మీద కొండకెళ్ళినప్పుడు చూసాడంట. పత్తి బాగా పేలింది, రాలిపోతుందని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్పాడు. అందుకని ఈవినింగ్ వచ్చి చూస్తే బాగానే పత్తి పేలుంది. చాలా రోజుల నుంచి వద్దామని అనుకుంటూనే ఉన్నాం. కాకపోతే మాకు టైం కుదరలేదు. ఒకేసారి ఇంత ఎక్కువ అవ్వడం వల్ల త్వరగా ఏరడానికి ట్రై చేశాము. అయినా వచ్చింది ఈవినింగ్ కదా! అందుకని అంతలా ఏరలేకపోయాము. ఏదో ఒకవైపు మాత్రమే ఏరాము. పత్తి ఏరిన తర్వాత ఇంట్లో చారు చేసుకోవడానికి చింతపండు లేదని చెప్పి చింత చెట్టుకొచ్చాము. ఈ సంవత్సరం మా చింత చెట్లు కూడా బాగా కాయలేదు. తొలకరిలో ఇక్కడ వేరుశనగ పంటేసాము. అవి ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయి. తర్వాత ఉలవచేనేసాము. అవి కూడా కాయలు కాస్తున్నాయి. మా ఆయనకి చెట్టెక్కడం రాదు. అందుకని చెప్పి కర్రతో తెంపుతున్నాడు. ఇక్కడున్న 2 చెట్లు లాస్ట్‌లో కనిపిస్తున్న చెట్టు ఇంకా దానికి కొంచెం దూరంలో ఇంకో చెట్టు ఉంటుందండి. మా చెట్లు 4. అప్పుడే చింతకాయలు కాస్త చింతపండయ్యాయి. మా ఆయన చింతకాయలు తెంపుతూ ఉండగా నేను మేకలకు రొడ్డు కోసమని ఎళ్ళాను. ఈవినింగ్ చేసొచ్చాం కదా! అందుకని మేకలిప్పలేదు. కానీ మేకల కోసం కొంచెం రొడ్డు నరికాను. అప్పటికే చీకటయిపోయిందండి. చిన్న లైటుంది. అందుకని త్వరగా చీకట్లోనే ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చాక వంట చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ.